హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇదైతే మన ఫిట్ సిరీస్ 1. ఇంతకుముందు మనం చేసిన బ్లాగింగ్ అంతా జస్ట్ వార్మప్ అన్నమాట. సో మన ఫ్యూచర్లో చేసే ఎక్స్పెరిమెంట్స్ అన్నిటికీ అదొక బేస్ అవుతుంది. సో దాంట్లో మనం ఏం అబ్జర్వ్ చేస్తాం, మన ఫుడ్ హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్, క్యాలరీస్ అన్ని ట్రాక్ చేసుకుని మనం ఏమేమి జంక్ తింటున్నాం, ఎంత తినగలం, సో ఈ కెపాసిటీస్ అన్నీ నేను తెలుసుకున్నాను. సో అది అయిపోయింది. ఆ 21 days ఓన్లీ ఒక హ్యాబిట్ డెవలప్ చేసుకోవడానికి మాత్రమే చేసాం. సో ఇక మీద నుంచి మనం కంప్లీట్గా వేరే ఫోకస్ అంతా షిఫ్ట్ చేసుకుంటున్నాం. సో దాన్ని బేస్గా ఇది ఫస్ట్ సిరీస్. సో దీంట్లో ఏంటంటే మనం వెయిట్ లాస్ అవ్వబోతున్నాం. సో వెయిట్ లాస్ ఎలా అవుతున్నాం అంటే ఈ ఫిట్ డైట్ సిరీస్ ఫాలో అవుతున్నాం. సో హౌ? సో ఇట్స్ జస్ట్ ప్యూర్ మ్యాథ్స్ అండి. క్యాలరీస్ కౌంట్ చేసుకోవడం, మ్యాథ్స్, దట్స్ ఇట్. సో ఏంటి మ్యాథ్స్? ఫస్ట్ థింగ్, మన బాడీ వెయిట్ ఎంత? 98 kgs, ఏజ్ 25, హైట్ 175. సో ఇంత శరీరానికి కావాల్సిన క్యాలరీస్ 2318, రఫ్గా 2300 అనుకుందాం, లేదా 2500 అనుకోండి, ఓకేనా? సో 2300 క్యాలరీస్ మనకి డైలీ కావాలి. సో దీని నుంచి మన హెల్దీ డెఫిసిట్ ఎంత అనుకోవచ్చు అనుకుంటే 500 హెల్దీ డెఫిసిట్. మనం చదివిన కొన్ని రీసెర్చెస్ ప్రకారం, యూట్యూబ్ వీడియోస్ ప్రకారం, చెప్పిన ఎక్స్పర్ట్స్ ప్రకారం అయితే 500 డెఫిసిట్ అనేది హెల్దీ. సో మనం 500 డెఫిసిట్ తీసేస్తే 1818 క్యాలరీస్ మన బాడీ కన్జ్యూమ్ చేస్తుంది. అంటే 1800 క్యాలరీస్ మనం కన్జ్యూమ్ చేస్తే 500 అనేది డెఫిసిట్లో ఉంటాం. సో ఆ 500 డెఫిసిట్ అండ్ ఫ్యాట్ బర్నింగ్లో కానీ వెయిట్ లాస్లో కానీ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవి 10K స్టెప్స్. ఎవరిని అడిగినా ఫస్ట్ ఏమంటారంటే వాకింగ్ పో, 10K స్టెప్స్ చేయి. సో మనం ఏమి రన్నింగ్లోకి, జిమ్లోకి దిగిపోవట్లేదు, జస్ట్ బేసిక్ ఎవరైనా చేయగలిగే పని ఏంటంటే వాకింగ్. సో మనం ఏం చేస్తాం, 500 క్యాలరీ డెఫిసిట్ చేసాం, 10K స్టెప్స్ చేస్తే ఆ రోజు ఒక 500 క్యాలరీస్ బర్న్ చేయొచ్చు. సో ఈ రెండు కలిపితే ఎంత? 500 1000 క్యాలరీస్ అయిపోతుంది. సో ఒక రోజుకి నేను 1000 క్యాలరీస్ బర్న్ చేస్తున్నాను, డెఫిసిట్ ప్లస్ ఎక్సర్సైజెస్ వల్ల. విచ్ మీన్స్ 1000 క్యాలరీస్ పర్ డే వేసుకుంటే వీక్ ఎంత అవుతుంది? 7000 క్యాలరీస్ అవుతుంది కదా. వీక్ ఎంత అవుతుంది? 7000 క్యాలరీస్. సో 7000 క్యాలరీస్ అయిపోయింది కాబట్టి, సో 1 kg బాడీ ఫ్యాట్ లాస్ అవ్వాలంటే మనం ఎంత బర్న్ చేయాలి? 7500 బర్న్ చేయాలి. సో ఇదే మనం మెయింటైన్ చేస్తే వీక్కి 1 kg ఈజీగా తగ్గిపోవచ్చు. సో వీక్కి 1 kg అంటే 10 వీక్స్కి 10 kgs అలా. సో మనం జనరల్గా 12 వీక్స్ టార్గెట్ పెట్టుకుందాం. 12 వీక్స్ అంటే జూన్ 1st స్టార్ట్ చేద్దాం. సో జూన్ 1st నుంచి 84 days ఆగస్ట్ 24th వరకు వచ్చింది. సో ఈ ఆగస్ట్ 24 ఎందుకు? సో ఎందుకంటే నాకు ఒక రఫ్ నెంబర్ ఉంది, ఒక జనరల్ రిఫరెన్స్ ఫిగర్ ఉంది. అది ఏంటంటే ఈ రిఫరెన్స్ ఫిగర్ లోపల నేను ఇంత అచీవ్ చేయాలి. సో నాకు ఏంటంటే ఆగస్ట్ 24th తిరుపతి అనే ట్రిప్ ఉంది. సో ఆ ట్రిప్ లోపు నేను ఇంత అచీవ్ చేయాలి. సో ఈ ఫిట్ డైట్ సిరీస్ 1 అనేది ఆగస్ట్ 24th వరకు ఉంటుంది, అంటే 12 వీక్స్ ఉంటుంది. 12 వీక్స్ అంటే ఎంత? 12 kgs తగ్గొచ్చు మనం. సో మన బాడీ ఫ్యాట్ ఏమో 98 kgs, తగ్గేదేమో 12 kgs. ఈ రెండు అలా చూసుకుంటే 86 kgs మనకు వచ్చేస్తుంది. సో ఆగస్ట్ 24 కల్లా మన బాడీ వెయిట్ 86 kgs అయిపోవాలి. సో దీనిలో హౌ టు బర్న్ 500 క్యాలరీస్. ఫుడ్ పక్కన పెడదాం. ఫస్ట్ బిగ్గెస్ట్ టాస్క్ ఇదే. 500 క్యాలరీస్ నిజంగా అవుతాయా? 10K స్టెప్స్ వేస్తే 400 300 అవ్వచ్చు, బట్ 500 ఎలాగ అవుతాయి క్యాలరీస్? బికాజ్ ఆమె స్టూడెంట్, నేను ఉదయాన్నే బస్ ఎక్కి మళ్ళీ తిరిగి ఈవినింగ్ 6-7కి ఇంటికి వస్తాను. సో నాకు చాలా కష్టమైపోతుంది. సో జనరల్లీ నేను ఏంటంటే 4 to 5 స్టెప్స్ అనేది ఈ జర్నీ ఫేస్లోనే అయిపోతుంది. ఇంటి నుంచి బస్సు ఎక్కడం, బస్సు నుంచి మళ్ళీ దిగి
ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం, తిరిగి మళ్ళీ బస్సు ఎక్కడం. సో ఈ 4 to 5K స్టెప్స్ నాకు అక్కడే అయిపోతుంది. దాంట్లోనే నాకు 150 క్యాలరీస్ బర్న్ అయిపోతున్నాయి కదా. సో ఇంకా ఎంత మిగిలింది? 5K అయిపోయినా కూడా ఇంకా 5Kనే నడవాలి. ఈ 5K నేను ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఏదో ఒక టైంలో ఆ లీజర్ పీరియడ్లో కానీ లేదా ఒక టైం సెట్ చేసుకుని నేను రిసీవ్ చేస్తే అయిపోయింది. సో ఒక హెల్దీ పర్సన్ కానీ ఒక నార్మల్ పర్సన్ కానీ 1 hourలో లేదా 1 hour 40 minutesలో 10K స్టెప్స్ నడిచేయచ్చు ఈజీగా. సో మనకి 1 hour దొరికింది కాబట్టి 5K స్టెప్స్ వేయాలి గోల్. సో 5K కన్నా ఎక్కువ వేసామనుకో మనం 500 క్యాలరీస్ని రీచ్ అయిపోవచ్చు. సో ఇది ఇప్పుడుతో నేను వీడియో ఆపేస్తున్నాను ఇంకా. సో మన నెక్స్ట్ ఏంటంటే డైట్ ప్లాన్ గురించి. మన డైట్ ప్లాన్ ఏదైతే ఆ 1800 క్యాలరీస్ అనుకున్నామో దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో వచ్చి మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ గాయ్స్.